ఎలాంటి సమాచారం లేకుండా దౌర్జన్యంగా ఇళ్లలో జొరబడి విద్యుత్ మీటర్లు తీగలు తొలగింపుపై కావలి పట్టణం బుడంగుంట ఎస్సీ కాలనీ వాసులు మండిపడ్డారు. కావలి జలదంకి రోడ్డులో బుడంగుంట రోడ్డు వద్ద మంగళవారం రాత్రి దళితులు రాస్తారోకో నిర్వహించారు. విద్యుత్ అధికారులు వచ్చి సమాధానం చెప్పే వరకు కదిలేదే లేదని భీష్మించి కూర్చున్నారు. అప్పటికే ట్రాఫిక్ భారీగా నిలిచిపోవడంతో విషయం తెలుసుకున్న రెండో పట్టణ పోలీసులు అక్కడకు చేరుకుని వారికి సర్ది చెప్పి నిరసన విరమింపజేశారు. దళితులకు మద్దతుగా కావలి అఖిలపక్షం కమిటీ కన్వీనర్ కరవది భాస్కర్ నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల పట్ల ఎందుకు ఈ వివక్ష అంటూ మండిపడ్డారు. దౌర్జన్యంగా ఇళ్లలో జొరబడడం ఏమిటని ప్రశ్నించారు. దళితుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన విద్యుత్ అధికారులపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సార్, విద్యుత్ శాఖ అధికారులు ఎక్కడ కావాలని ఉన్నారు, ఒక్క మాట మాకు చెప్పనండి. కాపురాలు పిల్లలు అల్లాడిపోతా ఉన్నారు. కనీసం జ్ఞానం లేదా? అధికారులు ఏమి ఇంకెక్కడ లేవా? వేల కోట్ల రూపాయలకి వెళ్ళారా? 50 మంది దళిత వాడికి దాడి చేసి నోటీస్ లేకుండా కట్ చేస్తారు. ఉండదా సార్? కరెంట్ తెలుసుమని చెప్పండి. బిల్లులు కట్టాల్సి ఉంటే వచ్చి కాలేజీలో ఎడ్యుకేట్ చేసి 200 యూనిట్ల కంటే ఎక్కువ వస్తే కట్టుకోమండి. కుటుంబంలో దళిత వాడు కరెంటు వెంటనే, దళిత వాడిపై దాడి చేసి కరెంటు కట్ చేసిన విద్యుత్ శాఖ అధికారులపై కేసులు వెంటనే, విద్యుత్ శాఖ అధికారులపై కేసులు వెంటనే. విద్యుత్ అధికారులు దాడి చేసి మధ్యాహ్నం కరెంటు కట్ చేసి మీటర్లు ఎత్తుకుపోయి కరెంటు వైర్లు కూడా ఎత్తుకుపోయారు. దళిత వాడికి 200 యూనిట్ల లోపు కనుక వస్తే వారికి ఎటువంటి బిల్లు చెల్లించాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కానీ 200 యూనిట్ల కంటే ఎక్కువ బిల్లు వచ్చిందని చెప్పి 15,000 నుంచి 80,000 రూపాయల దాకా బిల్లులు వేసి ఎటువంటి నోటీసు లేకుండా ఒక శత్రు దేశం మీద దాడి చేసినట్టుగా 60 మంది విద్యుత్ అధికారులు ఒక దళిత వాడి మీద దాడి చేసి ఇష్టం వచ్చినట్టుగా మగవాళ్ళు ఇళ్లలో లేని సమయంలో ఆడవాళ్ళు పిల్లవాళ్ళు ఇళ్లలో ఉన్నప్పుడు తలుపులు తాళాలు వేసిన సందర్భంలో ఎటువంటి నోటీసు కూడా లేకుండా వచ్చి కరెంటు కట్ చేశారు, మీటర్లు ఎత్తుకుపోయారు, వైర్లు ఎత్తుకుపోయారు. అంతేకాదు ఇప్పుడు తెలుస్తా ఉంది విద్యుత్ అధికారులు చాలా మంది ఇళ్లలో అనేక రకాలైన విలువైన వస్తువులు కూడా దళిత ఇళ్లలో నుంచి తీసుకెళ్లారని కూడా తెలుస్తా ఉంది. ఆ దళితుల ఇళ్లలో కరెంటు కట్ చేసినటువంటి విద్యుత్ శాఖ అధికారుల మీద ఎటువంటి నోటీసు ఇవ్వకుండా దళితుల పట్ల వివక్షత చూపించి అత్యంత అమానుషంగా వ్యవహరించినటువంటి విద్యుత్ అధికారుల మీద కేసులు పెట్టాలని మేము కోరుతా ఉన్నాం. ఈ రోజు రాత్రి దోమలు కొడుతా, పిల్లలు ఏడుస్తా, బాలింతలు బాధపడతా, ప్రమాదకు గురైన వాళ్ళు ఏం చేయాలో అర్థం కానటువంటి దుస్థితిలో అంధకారంలో దళిత వాడులు అక్కడ ఉన్నాయి. విద్యుత్ అధికారులు ఎందుకు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దళితులు అంటే మీకు ఎందుకు ఎంత వివక్షని మేము కోరుతా ఉన్నాం. తక్షణమే దళిత వాడికి కరెంటును పునరుద్ధరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఎందుకంటే పెద్ద ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. శుభమస్తులో దసరా దీపావళి అదరహో. ఒకటి మాత్రం నిజం, శుభమస్తులో దసరా దీపావళి సేల్ మామూలుగా ఉండదు. మేమింతే తగ్గించే అమ్ముతాం. 99 రూపాయల పాలీ కాటన్ శారీ 30 రూపాయలు మాత్రమే. పిల్లో 49 రూపాయలు. 199 రూపాయల షిఫాన్ శారీ 99 రూపాయలు. 499 రూపాయల కరల్ క్రేప్ శారీ 199. 500 రూపాయల రాశీపురం కాటన్ శారీ 199 రూపాయలు. 2 డబుల్ కాట్ ఏసీ బ్లాంకెట్స్ 499 రూపాయలు. 3 రౌండ్ నెక్ టీ షర్ట్స్ 450. షర్ట్ ప్లేస్ ప్యాంట్ బిట్ 199 రూపాయలు మాత్రమే. 5 సాఫ్ట్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ 999. 999 రూపాయల కిడ్స్ బాబా సూట్స్ 499 రూపాయలు. శుభమస్తు షాపింగ్ మాల్, BRC సెంటర్, నెల్లూరు.